నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ। ఫోన్ ట్యాపింగ్ కేసు మాజీ సీఎం కేసీఆర్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది। ఈ కేసు విచారణలో రోజుకో సంచలన నిజం బయటకు వస్తోంది। ఈ కేసులో మెయిన్ లీడ్ ప్రభాకర్ రావును ఇంకా అరెస్ట్ చేయలేదు పోలీసులు। అతన్ని అరెస్ట్ చేసి విచారిస్తే పెద్ద తలకాయల పేర్లు బయటకు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది। ప్రభాకర్ రావు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్న కొంతమంది బీఆర్ఎస్ లీడర్ల ఒత్తిడిల కారణంగా ఇండియాకు రావడం లేదనే టాక్ వినిపిస్తోంది। ఇదే నేపథ్యంలో ఉన్న నిందితులను పోలీసులు వరుస పెట్టి విచారిస్తున్నారు। ఈ క్రమంలోనే ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పేరు బయటకు వచ్చింది। గతంలో కలెక్టర్ గా పనిచేసిన అనుభవం ఉన్న ఆ పెద్ద మనిషి ట్యాపింగ్ కేసులో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు। ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కస్టడీలో ఉన్న ఐఎస్బీ మాజీ ఓఎస్టీ రాధాకిషన్ రావు చెప్పిన విషయాలతో త్వరలోనే ఆ ఎమ్మెల్సీకి నోటీసులు ఇచ్చి విచారణ జరపబోతున్నట్లు తెలుస్తోంది। 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు కోసం అతని నుండి డబ్బులు సరఫరా చేశారు। అందుకు ఓ ఎస్ఐని ఎస్కార్ట్ గా పెట్టుకోవడం సంచలనంగా మారింది। ఎన్నికల అధికారులకు అనుమానం రాకుండా 10 సార్లు కోట్లాది రూపాయలు స్పెషల్ వెహికల్లో ట్రాన్స్ఫర్ చేసినట్లు రాధాకిషన్ రావు ఒప్పుకున్నారు। తెల్లాపూర్లోని రాజ్ పుష్ప గ్రీన్ డెల్ విల్లాస్ ఆ ఎమ్మెల్సీ ఇంటి సమీపంలో చరణ్ ను కలవాలని ఎస్ఐని రాధాకిషన్ రావు ఆదేశించగా చరణ్ ఓ ఐఫోన్ తో పాటు సిమ్ కార్డు ప్రొవైడ్ చేశారు। ఆ నంబర్ తోనే రాధాకిషన్ రావు సదరు ఎస్ఐ మాట్లాడుకునేవారు। రాధాకిషన్ రావు సూచనతో వారికి అత్యంత ఆప్తుల ఆసుపత్రిలో రిటైర్డ్ ఎస్పీ దివ్యచరణ్ రావును ఎస్ఐ కలిశారు। ఆయన పంపించిన ఓ వ్యక్తితో కలిసి ఎస్ఐ రాణిగంజ్ కు వెళ్లి ₹1 కోటి తెచ్చి ఆ ఆసుపత్రిలోనే రిటైర్డ్ ఎస్పీకి అందించారు। అక్కడి నుండి రిటైర్డ్ ఎస్పీ పంపిన వ్యక్తితో కలిసి ఎస్ఐ అఫ్జల్గంజ్ వెళ్లి అక్కడ ₹1 కోటి తీసుకొని మలక్పేట్లోని ఆసుపత్రిలో అందించారు। ఇదంతా హవాలా డబ్బుగా దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు। అయితే ఈ మొత్తం డబ్బు సరఫరాలో ఎస్ఐకి అనుమానం వచ్చినా పై అధికారులు చెప్పడంతో అడ్డు చెప్పలేకపోయారు। తనకు ఎవరి డబ్బు అనేది కూడా పూర్తిగా తెలియదని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చాక అసలు నిజం తెలుసుకున్నట్లు సమాచారం। అయితే ఆ ఎమ్మెల్సీ తన చిన్ననాటి స్నేహితుడు కావడంతో ఆయన డబ్బును సరఫరా చేసినట్లు రాధాకిషన్ రావు వెల్లడిస్తున్నట్లు తెలుస్తోంది। త్వరలోనే ఆ ఎమ్మెల్సీ నోటీసులు ఇచ్చి విచారించనున్నారు। అయితే ఈ ఎమ్మెల్యే విచారణతో మరిన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు।